Garuda Express, an international courier service. పాటకు తెలంగాణకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ నేలపై ఎన్నో గుండె గొంతుకలు రాగల్లై విచ్చుకున్నాయి. ఎన్నో భావుకథలు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినాయి. తెలంగాణ ఉద్యమం రగిల్చిన చైతన్యం ఎంతోమంది పాటగాళ్లను తయారు చేసింది. అలా పుట్టిన కళాకారుడే బోయపల్లి రంగయ్య. ఈరోజు మన యోయో టీవీ తెలంగాణలో ఆయన గురించి ఎన్నో సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా చేశారు. మన తెలంగాణ మనకు సాకారం అయింది. ఇక ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు కళాకారుడిగా? మనం ఎంతో కలలు కన్న తెలంగాణ మన కళ్ళ ముందుకు వచ్చింది. ఆ తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చుకోవటం కోసం మనమంతా ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను కోరుతాను. చాలా బాగా చెప్పామన్నా. మంచి ఉద్యమ సమయంలో బాగా పాడిన మన ఉద్యమ గీతంతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ముందుగా ఈ తెలంగాణ కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి తెలంగాణే జీవితంగా తన బతుకును మలుచుకున్న ప్రొఫెసర్ జయశంకర్ గారి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు నన్ను పరిచయం చేయటం కోసం యోయో టీవీ వాళ్ళు ముందుకు వచ్చినందుకు ముందుగా యోయో టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ యోయో టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కళాభివందనాలు తెలియజేస్తూ ఈ జయశంకర్ పాటతో మీ ముందు ప్రారంభిద్దాం. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. విముక్తి శాంతి ధూతరా, ఉద్యమ స్ఫూర్తి దాతరా. విముక్తి శాంతి ధూతరా, ఉద్యమ స్ఫూర్తి దాతరా. జన హృదయ శుభంకర జాతి పిత, జన హృదయ శుభంకర జాతి పిత. మా ఆత్మవు నీవే ఓ మహాత్మా. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. ఉద్యమ జ్యోతి యోగి, ఉద్యమ జ్యోతి యోగి. చమురై కరిగిన ఓ త్యాగి, ఉద్యమ జ్యోతి యోగి. చమురై కలిగిన ఓ త్యాగి, నువ్వు కన్న కలల రూపం మా కళ్ళ ముందున్న దీపం. నువ్వు కన్న కలల రూపం మా కళ్ళ ముందున్న దీపం. నీ పాద పద్మములు పంచభూతములు ప్రణమిల్లి ప్రస్తుతించాయి. 4.5 కోట్ల చేతులొక్కటై నీ భజనే చేస్తున్నాయి. నిత్యం కొలుస్తున్నాయి. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. ఎన్నెల కాంతుల సూర్యుడా, పొద్దుట గుంకిన చంద్రుడా. ఎన్నెల కాంతుల చంద్రుడా, పొద్దుట గుంకిన చంద్రుడా. స్వపరిపాలన సాత్వికుడా, విశ్రాంత పోరు శ్రామికుడా. కోట్ల ఊపిరులు ఉప్పెన చేసి, కోట్ల ఊపిరులు ఉప్పెన చేసి ఆశల కొండల నెక్కావు. మెనుగురు పువ్వై మెరిశావు. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా. జయ 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 శంకరా, హర 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 భో ఈశ్వరా.
దగా పడ్డ ఆయుధమా దక్కంధరనాభరణమా దగా పడ్డ ఆయుధమా దక్కంధరనాభరణమా తల్లి కొరకు జీవితము త్యాగం చేసినట్టి రణరంగమా తల్లి కొరకు త్యాగం తల్లి కొరకు జీవితము త్యాగం చేసినట్టి రణరంగమా 60 ఏళ్ళ ఆశ కిరణమా 60 ఏళ్ళ ఆశ కిరణమా అలు పెరుగని సంగ్రామమా తరతరాల చెరను తరతరాల చెరను చెండాడిన ఓ స్వతంత్రమా మా స్వరాజ్యమా జయ 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 శంకరా హర 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 ఓ ఈశ్వరా జయ 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 శంకరా హర 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 ఓ ఈశ్వరా. అద్భుతం అన్న, నోట మాట రావట్లేదు, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ ఉద్యమం రగిలించిన ఆ పాట, ఆ సాహిత్యం అద్భుతంగా ఉంది. ఎవరు రాశారు ఈ పాట? నేనే రాశాను సార్. ప్రతి అక్షరం ఒక ఆయుధం లాగుందన్న. మీ వృత్తి ఏంటి? దీనికంటే ముందు ఏం చేసేవారు? నేను వృత్తిగా జర్నలిస్ట్గా పనిచేస్తాను. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ప్రస్తుతం ఉద్యోగం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత తెలంగాణ ధూమ్ధాంలో పాల్గొన్న కళాకారులని చేరదీసి ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు పాల్గొన్న కళాకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఇండ్లలో దీపాన్ని వెలిగించి ఈరోజు ఆ కళాకారులకు దిక్కయ్యిండు. ఆ ఉద్యోగంలో నేను ఒక కళాకారుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇంత సాహిత్యం వెనకాల మీ కృషి పట్టుదల ఎంతుందో ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ముఖ్యంగా నా నేపథ్యం అన్నీ ముందుగా మీకు వివరించాలి. యాదాద్రి జిల్లాలోని ఒక చారిత్రాత్మకమైన రాచకొండ పక్కన పీపల్పాడ్ అనే చిన్న గ్రామం మాది. ఆ గ్రామంలో నేను మా అమ్మ నాన్నకు 4 సంతానంలో నేను చిన్నవాడిని. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ 10వ తరగతి వద్దకే అక్కడికే నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు టైలరింగ్ చేశాను, కొన్ని రోజులు పెయింటింగ్ చేశాను. ఆ తర్వాత అదే క్రమంలో ఒక విప్లవ రాజకీయాల వైపు కూడా నేను ఆకర్షితుడనయ్యాను. అందులో భాగంగానే జనసభ అనే ఒక ఉద్యమ సంస్థ తెలంగాణ కోసమే ఏర్పాటు కావడం జరిగింది. ఆ జనసభలో నేను ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అన్నా? ఇది జనసభ అంటే సుమారు 1993-4 ప్రాంతంలో ఈ జనసభ అనే ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించడం జరిగింది. అందులో నేను ఒక పాత్రధారుడిగా నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. అంటే ఈ ప్రాంతంలో మీకు బెల్లిలలిత అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండారు. ఆ బెల్లిలలితతో పాటు నేను ఆ ఉద్యమ పరంపరలో నేను కొనసాగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదాకా కూడా ఆ ఉద్యమంలోనే, ఆ తెలంగాణ ఉద్యమంలోనే కొనసాగుతూ ఒకవైపు జర్నలిస్టుగా పనిచేసుకుంటూ మరోవైపు కళాకారుడిగా కొనసాగుతూ ఈ తెలంగాణ వచ్చేదాకా నేను ఆ ఉద్యమంలో కొనసాగాను. అంటే మీరు ఆ విప్లవ బాటలు ఉన్నప్పుడే మీకు ఈ సాహిత్యం కూడా అబ్బింది. ముఖ్యంగా ఏంటంటే నేను పాట రాయటానికి పాడటానికి నాకు చదువుల తల్లి అని అంటే ఉద్యమ సంస్థే. ఆ ఉద్యమాలే నన్ను పాటలు రాసేలా, పాటలు పాడేలా నన్ను ప్రేరేపించి తయారు చేసినాయి. అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచే ఉద్యమ బాటలో ఉన్నారు మీరు. అవును. ఫస్ట్ ఆ రాడికల్ దాంట్లోకి వెళ్ళిపోయారు, విప్లవ భావాలతో దాంట్లో కొద్ది కాలం పనిచేశారు. దాని తర్వాత ఉద్యమం స్టార్ట్ అయింది. అవును. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. అవును. తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా జరుగుతున్నప్పుడు మీ పాత్ర ఎంత ఉండేది దాంట్లో? అంటే హేమీలు ఉండేవాళ్ళు, గద్దరన్న, రసమాయి బాలకిషన్, ఇలా హేమీలు పోటాపోటీగా స్టేజ్ మీద షోస్ చేస్తుంటే ఈ తెలంగాణ గ్రామాలలో ఇంటికొక కళాకారుడు ఉంటాడు. అది ఈ తెలంగాణ గడ్డ చేసుకున్న పుణ్యం. అదొక సాంస్కృతిక విప్లవం. అందులో భాగంగా నేను ఒక చిన్న వెంట్రుకలాగా నేను పనిచేసిన తృప్తి మాత్రమే. నేను ఎవరికో నేను పోటీ అని కాదు, నేను ఎవరికో నేను అందరి దగ్గర కూడా నేను విద్యార్థిగానే నేను ఫీల్ అవుతా. అందరినీ చూసి నేను నేర్చుకోవటం కోసం మాత్రమే ప్రయత్నిస్తాను. చాలా బాగుందన్న. ఇక మీ కుటుంబ నేపథ్యం గురించి మధ్యలోనే టాపిక్ డైవర్ట్ చేశారు. అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసేవారు?
అమ్మా నాన్న వాళ్ళు నేను 10వ తరగతి తర్వాత అమ్మా నాన్న వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాన్న చనిపోయాడు, అమ్మ ఉంది. అమ్మ కూడా ఓల్డ్ ఏజ్లో ఉండేసరికి కొంతకాలం అయిన తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 2 పిల్లలు. కొడుకు పేరు కళాసాగర్, బిడ్డ పేరు కళాంజలిగా కళపై ఉన్న మక్కువతోటి ఆ పేర్లు పెట్టుకోవడం. చక్కటి పేర్లు పెట్టారు. పిల్లలలో కూడా ఈ పాట రాయడం పాడటం కనిపిస్తుందా? నా కొడుకు 2 షార్ట్ ఫిలింలకు డైరెక్టర్ విత్ మా కంప్లీట్ రైటర్ కూడా. నా బిడ్డ కూడా పాడుతుంది. మీ సాహిత్యం వాళ్ళకు కూడా వచ్చేసింది. మంచి పని చేశారు. మన తెలంగాణ ఉద్యమ పోరాటాల దగ్గర నుంచి పాటలు నేర్పుతూ ఉండండి వాళ్ళకి. తర్వాత ఫస్ట్గా మీరు పాడిన పాట ఏంటి? ఒకసారి ఆ పాట మా ప్రేక్షకుల కోసం. అయితే నేను మా ఊరి మీదనే ఒక పాట రాయటం జరిగింది. ముందుగా నేను రాసిన ఆ పాటని మా ఊర్లో వినిపించినప్పుడు నన్ను అందరూ అభినందించడం జరిగింది. ఆ పాటని నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె పీపలు పాడు జన్మానిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి 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 రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే తూర్పు తంగడి పెళ్లి చెరువు పడమట రంగా నాదుని నెలవు దక్షిణాన దండిగ పంట ఉత్తరాన ఊరికి చేరుకుంటా రాచకొండ పొలిమేరలో రాజుగా ఆడుకుంటా పచ్చనైన పంటలల్లో పాటనై పారుతుంటా చేతులెత్తి మొక్కుతున్నామే నా కన్నా తల్లి చెప్పరాని సెరితే నీదమ్మో నా పల్లె పీపలు పాడు జన్మనిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి 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 రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే బడికి పోవుడు ఎగ్గొట్టి బద్మాసుల సోపతి వట్టి చింతగింజ గోలీల ఆట సిర్రెగోనే బొంగురాల ఆట బోడగుట్ట చితుపాల పండ్లు బీరాబోడు జానా పండ్లు గోసాయి మల్లయ్య ఆందం శిల్కలూటి మాపిజేయంగా చెప్రాసి రంగయ్యొచ్చేది సపరిచ్చుకుంటా బడికి ఈడ్చుకెళ్ళిపోయేది నా పల్లె పీపలు పాడు జన్మానిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే బోయపల్లి లచ్చుమయ్య రోషన గారి ఎంకాటయ్య రథం కాడి రంగయ్యంట ఊత శాపలకెళ్ళితేనంట కొర్రమట్ట రవ్వ బొచ్చే సంచి నిండా నింపుకుంటా కామర్తి బాయి కాడ కళ్ళు ముంతను వీకుకుంటా చేసిన కష్టం మరచి తినే నా కన్నా తల్లి చెప్పరాని చెరితే నీదమ్మో నా కన్నా తల్లి చెప్పరాని చెరితే నీదమ్మో నా పల్లె పీపలు పాడు జన్మానిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే
సిగల మెట్ల దానయ్య చెయ్యి అంజయ్య ఇచ్చింది అమృతమై పచ్చి మందు సప్పిడి ముందు మంచి వైద్యం లేదు రయందు రోష్ణగారి ముత్తయ్య మంత్రం బయలగాలయ్యా యంత్రం పురుగు ముట్టితేమీ కాదు ఎరుకలి రామయ్యుంటే మాత్రం మంచికి మారు పేరమ్మో నా కన్నా తల్లి జ్ఞాపకాల మల్లెవు నీవమ్మో నా కన్నా తల్లి జ్ఞాపకాల మల్లెవు నీవమ్మో పోరాటాల బాటవు నీవు పోరాటాల బాటవు నీవు ఆటపాటల తోటవు నీవు కౌలు కళాకారులకు నువ్వు కన్న తల్లి వైనావు కౌలు కళాకారులకు నువ్వు కన్న తల్లి వైనావు బోయపెల్లి బుచ్చి గాని పరశురాముని ఏషం తీరు కొండోళ్ళ అంజయ్య దరువు తెల్లవార్లు నిద్రే కరువు కలలకు పుట్టి నిల్లమ్మో నా కన్నా తల్లి సంబూరాల మల్లివి నీవమ్మో నా కన్నా తల్లి సంబూరాల మల్లివి నీవమ్మో నా పల్లె పలుపాడు జన్మనిచ్చి నా పల్లెటూరు సబ్బండా కులమూలూరు శాంతికి పెట్టింది పేరు రంగడి రాగాలలోనా నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే నా పల్లె తల్లి నిన్ను దలిసి మురిసిపోతమే ఔసలి నరసింహ ఇంట ఎప్పుడు చూసిన కౌసు వంట కోమటి లింగయ్య ఇంట ఎప్పుడు దొంగలు వడతారంట సాగదమ్మ తోడు బలిమి కమ్మ వెంకటేశ కొలిమి వడ్ల ముత్తయ్య కండువ దులిపి చేరే కళ్ళు మండువ మాదిగా డప్పేమో గంగా నా పల్లెతోనా మాదిగా డప్పేమో గంగా నా పల్లెలోనా ఊరంతా మురిసి ఆడంగా నా పల్లెలోన ఊరంతా మురిసి ఆడంగా. ఏం పాడావన్న పాట ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఆ తీపి గుర్తులను ఒక్కసారి చూసుకోవాలనిపిస్తుంది. అంత చక్కగా పాడారు. అద్భుతమైన సాహిత్యం అన్న. ఈ సాహిత్యం ఎలా అబ్బింది మీకు? సాహిత్యం అంటే నేను ఉద్యమాలలో పనిచేస్తున్న క్రమంలోనే నిత్యం మనం ప్రజల్ని అంటుకుని ఉంటున్న సందర్భంలో మనకు ఆ సాహిత్యం అట్లా వచ్చేసింది. గోరటి వెంకన్న గారి పాట నా పల్లె అందాలు అనే పాట, కనువిందురు అనే పాట ఎంతటి సాహిత్యం ఉందో నీ పాటలో కూడా అంతటి సాహిత్యం ఉందన్న. అంటే ముఖ్యంగా సాహిత్యంలో గోరటి వెంకన్న గారి నాకు స్ఫూర్తి. అద్భుతమైన గాయకుడు. ఇంకొక ప్రధానంగా మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, మీకు ఈ సాహిత్యం ఈ పాటల వెనకాల మీరు పడ్డ కష్టం శ్రమ ఒక్కసారి మా ప్రేక్షకులు చెప్పండి. అంటే మీరు ఈ పాటలు జీవితంగా బతుకుతున్నప్పుడు ఎలా ఉంది మీ జీవితం? అప్పుడు ఆ కష్టాలు ఎలా ఉన్నాయి? కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బ్రతుకుతెరువు ఎలా? అయితే ఉద్యమ క్రమంలో పాట అనేది ఒక ఆయుధంగా పనిచేసింది సార్. ఈ పాట ఎంతైతే ఉద్యమం మీద ప్రభావం చూపిందో కళాకారుడి జీవితంలో అంత ఇబ్బందుల్ని కూడా అనుభవించరు కళాకారులు. ఒకానొక సందర్భంలో మనం ఎక్కడో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అక్కడికి పోవాలి, కళాకారుడు ఆగడు. ఆ కళాకారుడు అక్కడికి పోవాలి అనే సందర్భంలో కనీసం జేబులో అక్కడికి వెళ్ళటానికి ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. ఆ పరిస్థితుల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పాటలు పాడి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు తిండికి లేని రోజులు కూడా గడిచాయి. ఇన్ని త్యాగాలు చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. మిమ్మల్ని ఇప్పటికీ సమాజం గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది. మీకు ఎప్పుడు సామాన్యులు హ్యాట్సాప్ చెప్తూనే ఉంటారు సార్. ఇంకో ప్రధానమైన ప్రశ్న, గూడంజన్న గారితో మీకు సాన్నిధ్యం ఉంది, అది ఎలా ఏర్పడింది? అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్న సందర్భంలో ఒకనొక మీటింగ్ దగ్గర గూడాంజన్న గారు నాకు నేను పరిచయం కావడం జరిగింది. ఆ గూడాంజన్న గారి దగ్గర నేను అప్పట్లో రాసిన పాట, మూసమ్మ నిన్ను చూసి ముక్కు మూసుకుంటే ఓ ముద్దు మూసమ్మ, కక్కుకుంటుంటే నా ముద్దు మూసమ్మ, నీదెంత గాయిదు బతుకాయే నమ్మో ఓ ముద్దు మూసమ్మ, విషమైతివమ్మో నా ముద్దు మూసమ్మ
అని మూసి మీద పాట రాశాను. అప్పటికప్పుడు పాట రాసి అంజన ముందు వినిపించాను. వినిపిస్తే ఆ అంజన గారు నా సాహిత్యాన్ని అప్పటికప్పుడు ఇంత రాయగలుగుతావా నువ్వు అని నన్ను చేరదీసి ది వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ఒక సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థలో నన్ను తన చిట్కనీలు నాకు అందించి నన్ను కూడా వెంట తీసుకుపోయాడు. ఆ రకంగా నేను ఉద్యమ పరంపరలో నేను కూడా ఒక భాగస్వామిగా నేను వస్తూ ఉన్నాను, కదులుతూ ఉన్నాను, పాటలు రాస్తూ ఉన్నాను. నేను రంగయ్య గాయకుడు, రచయిత అని చాలామంది మిత్రులను అడుగుతుంటే రంగయ్య గారు మాకు తెలియదు కానండి, మీరు చెప్పేవన్నీ కూడా రాచకొండ గారు అండి అని చెప్పి అంటున్నారు. ఈ రాచకొండ పేరు మీదేనా? ఈ రాచకొండ అంటే వేరే ఉన్నారా? దాని గురించి ఒకసారి చెప్పండి. మా మా ఇంటి పేరు ఏంటంటే బోయపల్లి రంగయ్య నా పేరు. అయితే నేను ఈ పాటలు రాస్తూ ఉన్న క్రమంలో రాచకొండ మీద ఒక పాటను రాశాను. అప్పుడు తెలంగాణ రచయితల వేదిక జూలూరు గౌరీశంకర్ గారు ఈ పాట విని, అబ్బా ఈ పాట బాగుంది రంగన్న, నీ కలం పేరు రాచకొండ రంగన్నగా నువ్వు నీ కలం పేరును మార్చుకో అని చెప్పారు. అప్పటి నుండి రాచకొండ రంగన్నగా పరిచయం అవుతా ఉన్నాను. రాచకొండ రంగన్నగానే పబ్లిసిటీ అవుతున్నాను. ఇక తెలంగాణ సాంస్కృతిక సారథిలో మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఏ ఏరియాలో మీకు వర్క్ జరుగుతుంది? దాంట్లో మీరు చేసే వర్క్? పూర్వపు నల్గొండ జిల్లాలో 7 టీంలు పనిచేసేటివి. ఆ 7 టీంలలో ఒక టీంకు లీడర్గా నేను పనిచేసిన. ఇప్పుడు ఈ పరిపాలనా సౌలభ్యం కోసం మన గవర్నమెంటు 10 జిల్లాలని 31 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మా మండలం, అది చౌటుప్పల్ మండలం, మా మండలం యాదాద్రి జిల్లాలోకి వెళ్ళింది. యాదాద్రి జిల్లాలో 2 టీంలు, ఆ 2 టీంలలో నేను ఒక టీం లీడర్గా పనిచేస్తూ ఉన్నాను. మీరు అద్భుతంగా రాసిన పాటకు పట్టాభిషేకం ఒకసారి మా ప్రేక్షకులు వినిపిస్తారా? పాటకు పట్టాభిషేకము కట్టిన ఇయ్యాలా, భలే పండుగ చేయాలా, మా కళాకారుల కలలు పండిన సంబరమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా, మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా, సరిగమలెరుగని పాట సస సస సరి రి 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 గ గ గ గ గ సరిగా గమప సరిగమలెరుగని పాట, యతి ప్రాసలెరుగలే నోట, పాలకేర్చిన పాట శ్రమనల్లుకున్నదో చోట, అణిచివేతావమానాలను ఎదురొడ్డిన తుపాకి దూట, ఓ అణిచివేత అవమానాలను ఎదురొడ్డిన తుపాకి తూట, సమర శంఖమై స్వరాజ్య పోరుల ధూముధాములై దుమ్ము లేపిన పాటకు, నా పాటకు పాటకు పట్టాభిషేకము కట్టిన ఇయ్యాలా, భలే పండుగ చేయాలా, మా కళాకారుల కలలు పండిన సంబరమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా, మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా, ఎలుగెత్తి నట్టిన పాట ఎవరెస్టుకెదిగిన పూట, ఖండాలు దాటిన పాట ఖ్యాతి గడించినది తోట, రాగాల రవలుల ఇంట గజ్జల మూవల సవ్వడులంట, ఓ రాగాల రవలుల ఇంట గజ్జల మూవల సవ్వడులంట, ప్రతి ఇంట కన్నుల పంట చంద్రశేఖరన్న దీవెనలతునంట, పాటకు మా పాటకు పట్టాభిషేకము కట్టిన ఇయ్యాలా, భలే పండుగ చేయాలా, కళాకారుల కలలు పండిన సంబురమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా, మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా, తొలి పొద్దును ముద్దాడేలా,
మాసిపోయిన గోసి గోస దీర్చె గులాబీ సెలయేట అంగడిలో నా గొంగడి సింగిడయ్యెను నింగినంట పస్తులున్న నా పల్లవి నోట కడుపు నింపిన కమ్మని పాట పస్తులున్న నా పల్లవి నోట కడుపు నింపిన కమ్మని పాట రణమును వీడిన తరుణము ఆభరణమయ్యే నా చరణము పాటకు మా పాటకు పట్టాభిషేకము గట్టెన ఇయ్యాలా భలే పండుగ చేయాలా మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా తొలి పొద్దును ముద్దాడేలా మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా తొలి పొద్దును ముద్దాడేలా ప్రపంచమందు పాట పట్టం గట్టుకున్నది చోట చరితార్థుల చేసెను పాట ఇది చరిత్ర కట్టిన కోట ఆట పాట మాటలు ఎలతో ప్రభుత్వ ప్రతిష్ట పెంచెనట మాటలతో ప్రభుత్వ ప్రతిష్ట పెంచెనట సంస్కృతి సంప్రదాయ మూటన సాహిత్యాల కలల పంట పాటకు మా పాటకు పాటకు పట్టాభిషేకము కట్టిన ఇయ్యాలా భలే పండుగ చేయాలా మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా తొలి పొద్దును ముద్దాడేలా మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా తొలి పొద్దును ముద్దాడేలా రసమై సారథి కోట కల్వకుంట్ల కరములా చేత పాటకు మా పాటకు పట్టాభిషేకము కట్టిన ఇయ్యాలా భలే పండుగ చేయాలా మా కళాకారుల కలలు పండిన సంబురమియాలా తొలి పొద్దును ముద్దాడేలా మా వద్దును ముద్దాడేలా తొలి పొద్దును ముద్దాడేలా. అద్భుతమైన సాహిత్యం. ఏదైనా చాలా శ్రమ కనిపిస్తుంది. అంటే ఒక పాట పాడేటప్పుడు మీలో ఉన్న ఆవేశం, ఆ తపన మీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నాకు. తర్వాత ఇక మీరు జర్నలిస్ట్గా పనిచేశారు. అదే జర్నలిజంలో ఉన్న కొన్ని వేల మంది, లక్షల మంది మన మిత్రులు, వాళ్ళందరి గురించి ఏదైనా ఒక సాహిత్యం, మీరు పాట ఏమైనా రాశారా, మాట ఏమైనా ఉందా, ఉంటే ఒకసారి మన మిత్రులందరికీ ఒక్కసారి అది పంచుకోండి. కలమోయమ్మ నీవు కళానివి జగాన వెలిసిన గలానివి, కలమోయమ్మ నీవు కళానివి ఈ జగాన వెలిసిన కళానివి, కలమోయమ్మ నీవు కళానివి ఈ జగాన వెలిసిన గలానివి. అద్భుతం, చక్కగా పాడారు. ఇక నేనేం చెప్పలేను ఆ పాట గురించి. జర్నలిస్ట్గా మీరు పనిచేసి ఆ కళానికి ఉన్న బలం గురించి చక్కగా రాశారు, చక్కగా పాడారు, చాలా బాగుంది. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్రతరంగా నడిచే ఆ టైంలో మీ తోటి కళాకారులు పెద్దవారు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరితో కలిసి ఎక్కువ కాలం పనిచేశారు మీరు? రసమై వేదిక రసమై వెంట, ఏపూరి సోమన్న వెంట, గోరెటెంకన్న పాల్గొన్న సభలలో, ఇట్లా సుమారుగా అందరూ పాల్గొన్న సభలలో ఉపయంలో నరేషు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి చాలామంది ఉన్నారు. అందరి సభలలో పాల్గొన్న, వాళ్ళతో పాటు పనిచేసిన. రసమయ్య అన్న ఎక్కడున్నా కానీ నేను ఆయన స్టేజ్ మీద ఉంటే నాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి నన్ను పాడించేవాడు. గద్దరన్నతో పనిచేశారా? చేశాను సార్. గద్దరన్నతో ఎలా ఉండేది మీకు? అంటే బెల్లీలతో పాటు కలిసి పనిచేసిన సందర్భంలో గద్దరన్నతోటి మేము కలిసి పనిచేసినాం. అప్పుడు నేను
లలిత 17 ముక్కలుగా నరకబడ్డది. అప్పటి ప్రభుత్వం నరికేసింది. ఆమెను నరికి బావులలో పడవేశారు. ఒక్కొక్క భాగం ఒక్కొక్క బావులలో పడవేశారు. ఆ సందర్భంలో మేము ఆమె అనుచరులుగా ఉండి మేము వెతుకుతా ఉన్న సందర్భంలో ఒక పాట రాశాను. అప్పుడు యాడనుంటివో యాడబోతివో ఎతికి చూసినా ఎక్కడ లేవు, నీ జాడ మాకు తెల్వదాయే, జామురాతిరి చీకటాయే, ఆకాశంలో చుక్కల్లున్నావా మా బెల్లి లలితక్క, మబ్బు తెప్పల్లో మాయమయ్యినావా మా పోరు లలితక్క, నల్లగొండ జిల్లా తిరిగినం ఆదిలాబాదు అంత వెతికినం, కరీంనగరు తల్లి నడిగినం, ఓరుగల్లు అయ్యనడిగినం, దాగుడు మూతలాటల్లున్నావా మా బెల్లి లలితక్క, జనం పోరులో కలిసి వస్తావా మా పోరు లలితక్క అని అప్పట్లో రాశారు. అలా దారుణమైన సంఘటన అప్పుడు అందరినీ కలిసివేసింది ఆ సంఘటన. ఇక మీకు పెద్దల నుంచి అంటే పెద్ద కళాకారులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రశంసలు, అవార్డులు, రివార్డులు ఏమైనా ఉన్నాయా? ఈ అవార్డులు రివార్డులు అంటూ ఉద్యమంలో అవార్డులు రివార్డులు ఏమో ఉండవు. మనకంటే పెద్దలు మన భుజం తట్టడమే పెద్ద అవార్డు. ఇక ఇంత చక్కగా రాస్తున్నారు, పాడుతున్నారు, మీరు సినిమా రంగం వైపు ఎందుకు అడుగు వేయట్లేరు? అయితే గూడా అంజన్న గారి పరిచయం ఏర్పడిన సందర్భంలో గూడా అంజన్న గారు నా సాహిత్యం విని నారాయణమూర్తి దగ్గరికి తీసుకెళ్లారు. నారాయణమూర్తి గారు అప్పటికి పోయిన తర్వాత నేను 2-3 పాటలు వినిపిస్తే చాలా బాగున్నాయి తమ్ముడు, కాకపోతే ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చాను, కానీ మళ్ళీ నేను నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళటానికి నాకు ఆర్థికంగానే కానీ అన్ని రకాలుగా నాకు సమయం కూడా ఉండదు, అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, తీరిక ఉండదు. అవును సార్, ఆ అవకాశం దొరకలేదు. ఆ సినిమా రంగం వైపు మనం ఇప్పుడు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద మీరేమన్నా పాట రాశారా? రాశారా? ఒక పాట ఏదన్నా ఒక 4 లైన్లు మన ప్రేక్షకుల కోసం. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనకు గతంలో కృష్ణా గోదావరి మన తలాపున పారుతున్నా మనకు నీళ్లు రాకుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయేటివి. ఆ కృష్ణా గోదావరులు కూడా అనుకోకపోవచ్చు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రవేశిస్తానని. ఆ కృష్ణమ్మే అనుకోలేదు, ఆ కృష్ణమ్మే అనుకోలేదు, పాలమూరు ఎత్తిపోతలెక్కి దుంకుతానని, గోదారి తల్లి కలగనలేదు, దక్కన్ ధరణి దుఃఖమాపుతానని, కోటి ఎకరాల బీడు నెర్రెను బారున నేలన కోలాటమాడుతానని. ఇట్లా ఆ కృష్ణా గోదావరులు కూడా అనుకోకుండా ఈరోజు మన ముంగిట్లోకి వచ్చినాయి కృష్ణా గోదావరులు. ఒకటి మిషన్ భగీరథ అయితే ఇంకొకటి మిషన్ కాకతీయ. హరీష్ రావు గారు విన్నారా ఈ పాట? వినలేదు సార్, ఈ మధ్య రీసెంట్గా రాశారు. భగీరథ యజ్ఞం చేయంగా శివశిరమును వీడెను గంగా, గరలము మింగిన గొంతున అమృతమై పొంగంగా. భగీరథ యజ్ఞం చేయంగా శివశిరమును వీడెను గంగా, గరలము మింగిన గొంతున అమృతమై పొంగంగా. సుజలామంటూ సాగంగా సుఫలామై వర్ధిల్లంగా, పల్లె చెల్లెలు మురువంగా ఫ్లోరిను భూతం తరుమంగా. గంగా 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 భగీరథ యజ్ఞం చేయంగా శివశిరమును వీడెను గంగా, గరలము మింగిన గొంతున అమృతమై పొంగంగా. పల్లె పల్లె నా ఎముకలు వంగి కుంగినా బెంగదీర్చంగా, గోదావరి కృష్ణమ్మ తల్లి కన్నీళ్లను దుడువా కదలంగా. తరతరాల తలరాతలు మార్చా జలమై దరి చేరంగా, అంశల స్వామి తిరుపతమ్మలు ఆనందంగా మురువంగా. గంగా 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 ఓలా
హోలాలా ఆనందాల హేలా గ్రహణం వీడింది వేళ సుజలామంటూ సాగేలా హోలాలా ఆనందాల హేలా గ్రహణం వీడింది వేళ సుజలామంటూ సాగేలా ఓహో నీటి కోసము ఆడబిడ్డల కోటి బాధలు తీర్చంగా భుజాన బిందే ఎత్తుకు తిరిగే కాలానికి తెరదించంగా ప్రతి నభూని నా కేసీఆర్ కార్యదీక్షుడై కదులంగా స్వరమే తడువంగా బాధలన్నీ మైమరువంగా గంగా 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 భగీరథ యజ్ఞం చేయంగా శివశిరమును వీడెను గంగా గరలము మింగిన గొంతున అమృతమై పొంగంగా కారణ జన్ముడు కలువకుంట్ల మన కలలను పండించంగా మిషను భగీరా పథకమెత్తుకొని జిల్ల జిల్లను చేరంగా అమ్మ అక్కలు హారతి పట్టి విజయ తిలకము దిద్దంగా పల్లె పల్లె అభివృద్ధి పయములో పయనమై పయనించంగా గంగా 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 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 500-1000 రూపాయలు చెల్లట్లేదు ఎక్కడ. ఇక చిల్లర సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి ప్రజలకి. ఈ రూపాయి కోసం పడుతున్న కష్టం, దీని మీద కూడా మీరు ఒక పాట రాశానని విన్నాను. ఒక్కసారి ఆ పాట మన యోయో టీవీ ప్రేక్షకుల కోసం. ఈ సమాజాన్ని ఒక రూపాయి ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది రాశాను సార్. అంటే ఇప్పటి కష్టాలు కాకుండా ఒక రూపాయి అనేది ఈ సమాజంలో ఎట్లా ప్రభావితం చేస్తుందనే ఆలోచనతోటి ఆ పాట రాశాను. నా పేరే రూపాయి నా గమ్మతు చూడోయి నే లేకుండానోయి కాలం కదులదోయి భాయి సర్వం అంతా నేనేనోయి సమస్తమంతా నామయమోయి సర్వం అంతా నేనేనోయి సమస్తమంతా నామయమోయి నేనుంటే పండగనోయి నే లేని బతుకు దండగనోయి నా పేరే రూపాయి నా గమ్మతు చూడోయి నే లేకుండానోయి కాలం కదులదోయి భాయి బలిసినో నింట ఉంటానోయి బక్కోడు బద్ద శత్రువు బాయి అమీరు అయినా గరీబు అయినా నాకే దండం పెడతాడోయి నా కోసమే మరణించే సిపాయి నా కోసమే పని చేసే సపాయి బలిసినో నింట ఉంటానోయి బక్కోడు బద్ద శత్రుబాయి అమీరు అయినా గరీబు అయినా నాకే దండం పెడతాడోయి దైవానికి దక్షిణ నేనోయి దరిద్రునికి భిక్షం నేనోయి తప్పటడుగులా పసిపాపాయి అమ్మాని నన్ను చూపుతదోయి హుషారు అయినా విషాదమైన అన్నిటికర్థం నేనేనోయి నా పేరే రూపాయి నా గమ్మతు చూడోయి నే లేకుండానోయి కాలం కదులదోయి భాయి నాలోనే ఉన్నది మహత్తు నాతోనే నడిచేను జగత్తు నా విలువ తగ్గితే బేజారైతది ఢిల్లీలోని ప్రతి గల్లీ గల్లీ నా కోసమే మరణించే సిపాయి నా కోసమే పని చేసే సపాయి పేరు మార్చిమని అంటారోయి ప్రపంచముకు పని నాతోనోయి నా పేరే రూపాయి నా గమ్మతు చూడోయి నే లేకుండానోయి కాలం కదులదోయి భాయి హత్యలకర్థం నేనేనోయి దోపిడికి పరమార్థాన్నోయి కులాల మతాల మంటలు లేపి ఖుషీ ఖుషీగా నవ్వుతానోయి కట్న కానుకల భూతాన్నోయి కమిషన్ల ధన రూపాన్నోయి కుంభకోణాల కుళ్ళును వాయి స్కాముల రూపాన్నోయి
స్విస్సు బ్యాంకులో ఉంటానోయి, ఈల వేసి ఆడిస్తానోయి, నా పేరే రూపాయి, నా గమ్మతు చూడోయి, నే లేకుండానోయి కాలం కదులదోయి బాయి. ఒక రూపాయి విలువని సార్ అది చేసే అన్ని రకాల పనులని ఒక పాటలో చెప్పగలగడం అనేది చాలా గొప్ప విషయం. మీ సాహిత్యం ప్రభుత్వానికి మాత్రమే ఉపయోగపడుతుందా, ప్రజలకు కూడా ఉపయోగపడుతుందా? ప్రజల్లోకి సాహిత్య రూపంగా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్తూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూనే మీ సాహిత్యాన్ని ప్రజల నాలుకల మీద నానేలాగా చెవుల్లో వినపడేలాగా ఎప్పుడు పాటుపడుతూనే ఉంటారా? అయితే నేను ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తూ ఉన్నాను. నా పాట రేపు బంగారు తెలంగాణను ముద్దాడే క్రమంలో నేను పాటలు రాస్తూనే ఉంటాను. అదే క్రమంలో ప్రజల వైపు నుంచి కూడా ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకునే విధంగా కళాన్ని కదిలిస్తూ ఉంటాను. అందులో నేను నా కలం గురించి రాసుకున్నా. కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం, అన్యాయాన్నెదిరిస్తూ అడుగుతోంది అనుక్షణం, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం. పల్లె పాఠశాలలోన ప్రజా పుస్తకాలలోన అమరుల నెత్తుటి సిరతో అక్షరాల మాలయై, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం. కలలు గన్న రాష్ట్రం కై కదం తొక్కు నా కలం, కథనంబున పెల పెలమని ఉరుములురుము నా కలం. పని పాటల మాటల ఊటలు అన్నీ నా బలం, పోరు పరిమళంబే నా కలంకున్న గొప్పదనం, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం. మనిషిని మనిషిగా చూసే మానవాళి మనుగడకై, సమాజ అంతరాల సదును చేయు మనుగడై, మనిషిని మనిషిగా చూసే మానవాళి మనుగడకై, సమాజ అంతరాల చదును చేయు ఎలుగడై, తరతరాల దోపిడిపై తాండవమై ఆడుతూ, తరతరాల దోపిడిపై తాండవమై ఆడుతూ, సామ్రాజ్యవాద మేడ పునాదులను కూల్చుతూ, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం, అన్యాయాన్నెదిరిస్తూ అడుగుతోంది అనుక్షణం, కాలమా నీ వెంటే కదులుతోంది నా కలం. ఇట్లా ఉంది. చాలా బాగుందన్న. ఇక మీ విలువైన సమయాన్ని మా తెలంగాణ కార్యక్రమం కోసం కేటాయించి ఇంతసేపు మీ సాహిత్యాన్ని పాటల రూపంగా గుక్క తిప్పుకోకుండా అలవోకగా పాడి మా ప్రేక్షకులందరినీ మెప్పించి మమ్మల్ని అందరినీ మీ సాహిత్యంలో ఓలలాడించినందుకు యోయో టీవీ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అన్న. థ్యాంక్ హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.